రేడ్ చేయాలి ఇక. రెడీగా ఉండండి. పదండి. పోలీసులు వెళ్ళిపోండి. వెళ్ళండి. అటు సైడ్ వెళ్ళు. నువ్వు ఇటు పక్క వెళ్ళు. చూడు, పట్టుకోండి అందరినీ. ఎవరిని వదలద్దు. పదండి. ఇటు వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు అక్కడ చూడు. త్వరగా వెళ్ళు. సురేణ గారు, పోలీసులు వచ్చేశారు. ఎవరో అమ్మాయి గురించి ప్రశ్నిస్తున్నారు అందరినీ. ఇదిగో, దీన్ని వెనకనున్న గదికి తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఎవరికి కనబడకుండా దాచేయండి దీన్ని. వెళ్ళండి. మీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్ళండి. నడు. గంగా. బాబు. గంగా. గంగెవరు? ఇన్స్పెక్టర్ గారు మీరా? నిన్న గాని ఎవరైనా కొత్త పిల్ల వచ్చిందా ఇక్కడికి? ఆ పిల్ల పేరు గంగా. చిన్నపిల్ల తెల్ల బట్టలు వేసుకుంటుంది. పిల్లగిల్లా అంటారేంటయ్య గారు? ఇక్కడ మేము చేసేది కేవలం ఆడడం పాడడం, జనాలకు వినోదం కలిగిస్తామంతే, వేరే ఏం లేదు. అబద్ధాలు అడగండి. ఈ చోటు చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ ఏమేం జరుగుతుందో. ఎదుగోండి బాబు, ఆరవకండి. అసలు మీరెవరు? ఆ పిల్లకి బాబు నేను. తను నా కూతురుతో సమానం. గంగని ఎవరో ఎత్తుకుపోయారు. మా కుటుంబానికి చెందిన ఒకరు ఆ పిల్లని ఈ ప్రాంతంలోనే చూశారు. నువ్వు నోరు తెరిస్తే మా గుట్టంతా బయటపడుతుంది. ఏదైనా బట్టివో. ముందు తలపై. నువ్వు వెళ్ళి వేరే బట్ట తీసుకురా. దీనికి అసలు ఎవరైనా భయం లేదు. ఇలా వదిలేస్తే నష్టం ఏముంది? కదలకుండా ఉండవే. ఒక్కడు కొట్టేనంటారా? నోర్ము. చూడు సునైనా, మేము ఇక్కడ సోదా చేయాల్సి ఉంటుంది. ఆ పిల్ల గనక మాకు ఇక్కడ కనిపించకపోతే మేము తిరిగి వెళ్ళిపోతాం. బాగుంది సార్. మేమంతా కళాకారులం. ఎవరో ఏదో చెప్పారని మమ్మల్ని అనుమానించేస్తారా మీరు? అయినా మీరు మా ఇల్లంతా సోదా చేస్తే మాకు ఎంత చెడ్డ పేరు వస్తుంది చెప్పండి. మా పరువంతా బజారు పాలైపోతుంది. మీరసలు తప్పే చేయనప్పుడు మరి ఎందుకు భయపడాలి? సోదా చేయడానికి అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు? నిజమేమిటో బయటపడనివ్వండి. నువ్వు అటు వెళ్ళు. నువ్వు ఇటు చూడు. నువ్వు కూడా వెళ్ళు. అల్మారా ఓపెన్ చేయి. దీన్ని అందులోనే బంధిద్దాం. దాన్ని ఎందుకు లోపల పెడుతున్నారు? నువ్వు నోరు మూసుకో. బట్టలు బయటిది త్వరగా.